BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వాడెందుకు అక్కడికి వచ్చాడో తెలీదు. ఆ ఇంటికి అతిథిగా వచ్చిన అమ్మాయితో ఎందుకు గొడవ పెట్టుకున్నాడో తెలీదు. ఆ గొడవను వారించేందుకు ప్రయత్నించిన మరో మహిళను ఎందుకు కాల్చాల్సి వచ్చిందో తెలీదు. మొత్తానికి అభం శుభం తెలియని ఓ ఇల్లాలు ఓ యువకుడి కాల్పులతో ప్రాణాలు వదిలింది. అమెరికాలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది. ఇంతకీ అక్కడేం జరిగింది? అమెరికాలోని న్యూజెర్సీ నగరం. ఆ నగరంలో జస్వీర్ కౌర్ అనే 29 ఏళ్ల పంజాబీ మహిళ అమెజాన్లో ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త అదే నగరంలో ఓ ట్రక్ డ్రైవర్గా ఉద్యోగంలో ఉన్నాడు. సుమారు 5 ఏళ్ల కిందట ఈ జంట ఉపాధిని వెతుక్కుంటూ న్యూజెర్సీకి వెళ్ళింది. అక్కడే బతికేడుస్తోంది. బుధవారం నాడు ఎప్పట్లాగే జస్వీర్ కౌర్ భర్త డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే సమయంలో జస్వీర్ కౌర్ ఇంటికి ఆమెకు వరుసకు చెల్లెలయ్యే గగన్దీప్ కౌర్ వచ్చింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గగన్దీప్ కౌర్ న్యూజెర్సీకి స్టడీ వీసా తీసుకుని ఓ 6 నెలల నుంచి అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు జస్వీర్ కౌర్ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటుంది. మంగళవారం నాటి రాత్రి కూడా గగన్దీప్ కౌర్ తన సోదరి ఇంట్లోనే పడుకుంది. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గగన్దీప్ కౌర్కు తన మిత్రుడు గౌరవ్ గిల్ అనే యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన గగన్దీప్ కౌర్ ఇంటి బయటకు వచ్చింది. ముందు సాఫీగా సాగిన సంభాషణ వెంటనే గొడవగా మారింది. ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. ఈ గొడవ చెవిన పట్టడంతో ఇంట్లో పడుకునున్న జస్వీర్ ఇంటి బయటకు వచ్చి తన సోదరి మీద దాడికి దిగిన గౌరవ్ గిల్ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు జేబులోంచి పిస్టోల్ బయటకు తీశాడు. ఇద్దరి మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు నేరుగా తలలోకి దూరడంతో జస్వీర్ కౌర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేసింది. ఆమె సోదరి గగన్ కౌర్ తీవ్ర గాయాల పాలై నేల మీద కొరికిపోయింది. ఇద్దరూ చనిపోయారని భావించిన ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. తుపాకీ మోతలు విన్న ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. మరికొందరు ఆ మహిళలిద్దరిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అటు పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు. జరిగింది పూర్తిగా ఇంటి బయట కావడంతో ఘోరమంతా వారి కళ్లకు కట్టింది. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే హంతకుడిని న్యూజెర్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గగన్ కౌర్ నుంచి కొంత సమాచారం సేకరించారు. తమ మీద కాల్పులు జరిపిన గౌరవ్ గిల్ తనకు పంజాబ్లోని నకోదర్ అనే పట్టణంలో IELTS అనే కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యాడని తెలిపింది. ఇటీవలే అతను కూడా స్టడీ వీసా మీద న్యూజెర్సీ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తంత విషమంగా ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లేకుండా పోయింది. ఆ మహిళల మీద కాల్పులు జరిపిన గౌరవ్ గిల్ ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇటు న్యూజెర్సీలో తన కుమారుడు ఓ మహిళను మట్టుబెట్టాడన్న వార్త విని గౌరవ్ గిల్ తల్లి ఆసుపత్రి పాలైంది. ఇటు అభం శుభం ఎరుగని తన భార్యను పోగొట్టుకున్న జస్వీర్ భర్త అల్లాడిపోతూ ఉన్నాడు. గౌరవ్ గిల్ గగన్ కౌర్తో ఎందుకు వాదనకు దిగాడు, ఏ కారణం చేత కాల్పులు జరిపాడు అన్న విషయాలను పూర్తిగా రాబట్టేందుకు ఇంకాస్త సమయం పడుతుందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. మొత్తానికి ఆ యువకుడు చేసిన ఆకృత్యానికి 3 కుటుంబాలు బలయ్యే పరిస్థితి తలెత్తింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.